మత్స్యకారులందరికీ కూడా స్వాగతం. ఎంతో మంచి శుభదినం. ఈరోజు మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2వ సంవత్సరం వరుసగా ఏదైతే నిషేధిత కాలం సంబంధించి మీ జీవనోపాధి పోతుందో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయలు నేరుగా మీ ఖాతాల్లోకి ఈ మత్స్యకార సేవల కార్యక్రమం ద్వారా అందించడమే ఈరోజు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో అది కూడా మత్స్యకార కుటుంబాలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మరి ముఖ్యంగా ఎటువంటి సమస్య వచ్చినా మత్స్యకార సోదరులకు కానీ దాన్ని వెంటనే తక్షణం స్పందించి గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా మాట్లాడి అది ఏ సమస్య అయినా అవ్వచ్చు వాళ్ళ సామర్థ్యం మేరకు వెంటనే శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఆర్డర్లో ప్లేస్ చేశాం. 2-3 నెలల్లో మనకి బోట్స్ కూడా అందుతాయి. 650 హార్స్ పవర్ అది కూడా ఆ రోజు మీరు చెప్పిన విధంగా ఎలాంటి తీసుకోవాలో తీసుకున్నాము చేసే విధంగా మీకు ఇస్తాము. మనకి కొంచెం మధ్యలో సమస్య అయింది, దాన్ని కూడా పరిష్కారం చేసి అతి త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెట్టే పరిస్థితి. అభివృద్ధి ఏదైతే వాళ్ళకి కావాలో మత్స్యకారులందరూ కూడా కార్పులతో కోఆర్డినేట్ చేసుకొని పెద్దలతో వాళ్ళతో మాట్లాడుకొని ఎప్పటికప్పుడు కూడా మనం 2 నెలల్లో మనము ఈ బోర్డును అందించి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు నుంచి మరొకసారి చెప్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దలు ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పారు, పూర్వలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు, డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. అది కూడా త్వరలో చేస్తారని చెప్పేటువంటి నమ్మకం కూడా ఈరోజు అదృష్టం ఏంటంటే మత్స్యకారుల రూపంగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాలంలో రావడం జరుగుతుంది. అది కూడా మీ అందరూ కూడా తెలుసు. అయితే ఇక్కడ మన జిల్లా అంటే మనకి ఆ కాన్స్టిట్యున్సీలో మన బంగారు చిట్టమూరు తిరుపతి జిల్లాకు వస్తాయి కాబట్టి మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా నా గూడూరు కాన్స్టిట్యున్సీకి వస్తే సార్ టోటల్ గా 821 మంది మత్స్యకారులు ఉన్నారు. అలాగే కోటలో 251 మంది ఉన్నారు. అదే వాటాలు ఎక్కువ 1,190 మంది, అంటే మొత్తం 2,240 మంది మత్స్యకారులు ఆ కాన్స్టిట్యున్సీలో ఉండాలని చెప్తున్నాం సార్. అంటే కుటుంబాలు 2000 రాష్ట్రంలో చేపలు పెట్టే మత్స్యకారులకు మంచి శుభదినం. అలాగే మా సర్టిఫికేట్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ గారు 4 సార్లు విజిట్ చేశారు. పెద్ద ప్రాజెక్ట్ ఆర్డినరీ ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 10 లక్షల పైగా పిల్లలు పెంచే కార్యక్రమం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు అన్న వెంటనే వాళ్ళు అడిగారు, అన్న మాకైనా కూడా ఇస్తారా అనేటువంటి. అంటే గౌరవ మంత్రి గారు ప్రతి ప్రాంతంలో కూడా పెద్ద పెంచుల దగ్గర సొసైటీ ఇస్తారు, ప్రస్తుత కార్యక్రమం సొసైటీ ఉంది. వాళ్ళందరికీ కూడా మనకి ఈ కార్యక్రమాన్ని అంటే ఎక్కువ లేదు, ఒక సొసైటీ 20 మంది 30 మంది ఉంటారు. అలాంటి వారికి గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రికి తెలియజేసి వారికి కూడా మనం ఆర్థిక సాయం చేస్తే ఇదే ప్రాజెక్ట్ కింద 100 మంది ఉంటారు సార్. కలెక్టర్ గారు 2 చోట్ల చేపలు చేస్తారు. అందుకని వారిని పరిశీలించుకొని అలాగే అక్కడ బోర్డు కూడా అవసరం సార్. అక్కడనే కూడా నిధులతో 2 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ పెట్టాము. అది కూడా అయిపోవచ్చింది సార్. పెద్ద ప్రాజెక్టు కాబట్టి తర్వాత పిచ్చర్లు మాత్రం ఉంది. ఆ కావడం అక్కడ టూరిజం ఏర్పాటు చేస్తున్నాం. వారు కూడా పరిశీలించారు. మన కమిషనర్ కూడా చూశారు కాబట్టి కలెక్టర్ గారు 3 సార్లు చూశారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే పేదల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సబ్జెక్ట్ పైన అవగాహన చేస్తున్నారు. ప్రతి సబ్జెక్ట్ పైన, ఒక సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే మా దగ్గర మత్స్యకారులు లేకపోయినా ఎక్కువ మేము వింటా ఉన్నాం. ఎందుకంటే శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు మా పక్కన గూడూరు వరకు ఏ రకంగా ఇంతలో వాళ్ళు ఎంత కష్టపడతారో, ఏ రకంగా చేస్తారో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మత్స్యకారులకి పెద్దపీట వేసాం.
వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా చేస్తా ఉన్నాం అనేది ఒకసారి మీరు మనసులో పెట్టుకుంటేనే అదే మాకు శ్రీరామ రక్ష. అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా నెల్లూరులో, ఆయన కళ్ళల్లో ఆనందం మత్స్యకారు కళ్ళల్లో ఆనందం చూస్తే అది నిజంగానే వర్ణాతీతం, చాలా ఆనందం కలుగుతుంది. అంటే పూర్వం మత్స్యకారులు కూడా ఈరోజు వస్తుందని చెప్పినట్టు 20,000 రూపాయలు, 10,000 రూపాయలు 20,000 ఇవ్వడం, అంటే మీకు బాట్లు ఇవ్వడం, అందులో హౌసింగ్ ఇవ్వడం, అందులో ఓట్లు ఇవ్వడం, ఆ కాలంలో వాళ్ళు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఎల్లకాలం ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఉండే వాళ్ళు కూడా మీరు మర్చిపోలేదు. ఎందుకంటే ఈ రోజు మేము ప్రభుత్వంలో పెట్టున్నామంటే అది మత్స్యకారులు పెట్టిన భిక్ష అని చెప్పి ఈ రోజు మర్చిపోలేదు. ప్రతిసారి కూడా అన్ని విధాలుగా మీకు మేము రుణపడి ఉంటాం, అన్ని చేస్తానే ఉంటామని తెలియజేసుకుంటూ సరే చేయటం. బోట్ ఒకసారి ఎక్కాలన్నా దిగాలన్నా కానీ మళ్ళీ కృష్ణపట్నం అంటే మన వాకాడు మన బార్డర్ రావడానికి 8 hours to 10 hours పడుతుంది ఒక రౌండ్ రావడానికి. మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి 16 hours పడుతుంది. సో ఈ మధ్య మనకి సరిపోదు కాబట్టి బోట్ని కూడా మనము ఇక్కడ లోకల్ కూడా ఆపరేట్ చేయడానికి మన ప్రాంతంలోనే మనము బోట్ యొక్క ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా డెవలప్ చేయాలి. అదేవిధంగా మన జిల్లాకి 2 బోట్స్ లాస్ట్ మీటింగ్ లో మత్స్యకారుల నుంచి వచ్చిన డిమాండ్ ప్రకారం బోట్ ఆపరేట్ చేయడం, తర్వాత బోట్ యొక్క మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. దానికి కావాల్సిన ఫ్యూయల్ కానీ రిపేర్స్ కానీ. అదేవిధంగా బోట్ లో మెరైన్ పోలీస్ కూడా పూర్తిగా మెరైన్ పోలీస్ తో పాటు వీళ్ళ దగ్గర నుండి కూడా కొంతమందిని అవుట్ సోర్సింగ్ లో అపాయింట్ చేసుకొని 8 hours ఒక షిఫ్ట్ కింద 2 షిఫ్ట్ ని వాళ్ళే ఉంటే ఆటోమేటిక్ గా సొఫిస్టికేటెడ్ బోర్డ్ తో పాటు హై స్పీడ్ బోర్డ్స్ ఏవైతే ఇప్పుడు తమిళనాడు లేదా పాండిచ్చేరి బోర్డ్స్ వాడుతున్నారో అదే హై స్పీడ్ అదే రేంజ్ బోర్డ్స్ ని ఇక్కడ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ 750 హార్స్పవర్ అనుకుంటా మీరు అడిగింది. సో ఆ హార్స్పవర్ బోర్డ్స్ ని ప్రొవైడ్ చేస్తే ఈజీగా ఒకవేళ కంట్రోల్ తీసుకొని ఈజీ అవుతున్నాడు తెలిస్తే వాటిని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. మాకు కొంచెం ఈ రోజు అయితే సార్ చెప్పారు పండగ కాదు సార్ మాది ఈరోజు సంక్రాంతి. మాకు ఈరోజు సంక్రాంతి సార్. మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు మా మత్స్యకారులకు వచ్చాన ఇంత సొరవ చూపినట్టుకు ఆయనకు ప్రత్యేకంగా మా తిరుపతి జిల్లా మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు సార్. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కొంచెం ఆడాడ కొంచెం మిస్టేక్ ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ అందరూ వచ్చినాయి. ఒక్కొక్కరు 2-3 పేర్లు అవి కొంచెం చూడాలి సార్. నెక్స్ట్ కన్నా అంటే కొన్ని పేర్లు ఏమంటే వాళ్ళకి అదే కొంచెం పెద్ద గుడ్లు పెట్టి ఆ చేపలు పెరిగి పెద్ద రేపు మేమే పెట్టుకుంటాం సార్. దాన్ని రేపొత్తానికి ఏం సంబంధం లేదు. దీనివల్ల మాకు మా మత్స్యకారులకు గుర్తించి చొరవ చూపించి మాకు సంవత్సరానికి 20,000 చేసినట్టు మహానుభావులు మరీ ఒకసారి 2 చేతులకు దండం పెడుతున్నాం సార్ ఆయనకి.